ఆ దయ్యం మనల్ని ప్రేరేపించినప్పుడు, మన శరీరాన్ని ప్రేరేపించినప్పుడు మన మనసులో కలిగే ఆలోచనలు చాలా వికృతంగా ఉంటాయి. పచ్చిగా చెప్పాలంటే అవి పూర్తిగా దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉంటాయి. ఒకవేళ దేవుని ఆత్మే మనల్ని ప్రేరేపించే పని అయితే, మన ఆత్మను ప్రేరేపించే పని అయితే, ఆ ప్రేరేపణలు, ఆ బుద్ధులు, ఆ ఆలోచనలన్నీ వాక్యపు పరిధిలో ఉంటాయి. అవన్నీ మన క్షేమానికి, ఆత్మీయ క్షేమానికి, ఇతరుల క్షేమానికి ప్రయోజనకారులుగా ఉంటాయి. మనకు కలిగేటువంటి ఆ ఇచ్చలు, ఆ ప్రేరణలను బట్టి, ఆ బుద్ధులను బట్టే మనల్ని ఏవి ఏలుతున్నాయో మనం గుర్తుపట్టచ్చు. అర్థమైతే ఒక స్తోత్రం చెప్పండి. మనల్ని ఏవి టార్గెట్ చేస్తున్నాయో మనం క్యాచ్ చేయొచ్చు. మనకు కలిగేటువంటి ఇచ్చలను బట్టి, బుద్ధులను బట్టి, ప్రేరణలను బట్టి మనల్ని ఎవరు ప్రేరేపిస్తున్నారో మనం క్యాచ్ చేయొచ్చు. వికారమైన ఆలోచనలు, వికృతమైన ఆలోచనలు, శారీరక వాంఛలను నెరవేర్చుకోవాలన్న ఆలోచనలు పదే 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 పుట్టి మన మనసును తొలుస్తున్నాయి అనుకో, డౌట్ లేదు, దెయ్యాలు రౌండ్ చేసినాయి అని అర్థం. దురాత్మలే రౌండ్ చేసినాయి అని అర్థం. దైవికమైన విషయాలకు మనం రేపబడుతున్నాం అనుకో, దేవుని కొరకు, దేవుని చిత్తం నెరవేర్పు కొరకు మనం పదే 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 రేపబడుతున్నాం అనుకో, దేవుని ఆత్మ నిన్ను టార్గెట్ చేశాడని అర్థం. ఆయన నిన్ను రౌండప్ చేస్తున్నాడని అర్థం. మన క్రియలే చాలా వరకు మనం ఏ ఆత్మ చేత నడిపించబడుతున్నామో సాక్ష్యం ఇస్తాయి. అర్థమవుతుందా మీకు? ఎంతమందికి అర్థమవుతుంది? మనం చేసే ప్రార్థనల్లో ఈ ప్రార్థన కూడా ఒకటి ఉంటే మంచిది. దేవా, నన్ను దురాత్మ ఉద్రేకపరచకుండానట్లు నీ పరిశుద్ధాత్మయే నా మనసును, బుద్ధిని ప్రేరేపించినట్లు సహాయం వచ్చాయి. దేవా, నీవు నా బుద్ధిని ప్రేరేపించు, నా మనసును ప్రేరేపించు ప్రతి విషయానికి. దురాత్మ నన్ను ఏలనియొద్దు, నా వారిని ఏలనియొద్దు, నా ఇంటి వారిని ఏలనియొద్దు, నా పిల్లలను ఏలనియొద్దు. దాని ప్రేరణల నుండి వారిని కాపాడు. అట్టే ఉన్నారు కదా మీరు. ఇప్పుడు నేను మీకెళ్ళి చూస్తూనే ఉన్నా కదా, ఇట్టనే ఉంటాయి శరీరాలన్నీ. కానీ లోపల ఎన్ని ప్రేరేపణలో, ఎన్ని ఆలోచనలో సుడులు తిరుగుతూ ఉంటాయి. అదంతా మన అంతరంగంలో జరిగేటువంటి ఫైటింగ్ అన్నమాట. ఇలా ఉంటుంది మన చర్యల యొక్క